ఇప్పుడు ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏఎల్పికి ఎస్ సార్. వాళ్ళకి మంచి అవకాశం కూడా కల్పిస్తుంది కదా? ఎస్ సార్. ఏంటిది అది అవకాశం ఏంటి ఒకసారి చెప్పు. ఫ్రీ మన ఆర్ఆర్బి ఏఎల్పి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ నవంబర్ 30 రోజు మార్నింగ్ 10 to 11 వరకు గ్రాండ్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సార్. అందులో నుంచి ఎంతమంది రాస్తారో అందులో నుంచి 1000 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని కోచింగ్ ఇస్తారు సార్. విత్ మెటీరియల్స్తోని కోచింగ్ ఇస్తారు సార్. ఓకే, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ. ఎస్ సార్. ఓకే, సో చాలా మంది అంటే బిలో మిడిల్ క్లాస్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇట్స్ వెరీ గుడ్ ఫ్రమ్ శ్రీధర్ సిసి సార్. ఎందుకంటే ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ చాలా మందిలో నాలెడ్జ్ ఉంటుంది కానీ చదువుకోవడానికి ఫైనాన్షియల్గా లో ఉంటారు. వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ క్రాక్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఎస్ సార్, కంపల్సరీ. ఎస్ సార్. ఓకే, అప్పుడు ఆ సక్సెస్ మీట్లో కలవచ్చా మీరు నేను? ఎస్ సార్. గుడ్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఎక్కడే ఎందుకు బెస్ట్ అంటే ఏం చెప్తారు శ్రీధర్ సిసి? సార్ శ్రీధర్ సిసి నేను బెస్ట్ ఎందుకని చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు బయట వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి నాకు అంతా తెలీదు. కాకపోతే శ్రీధర్ సిసి ఎందులో బెస్ట్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఎగ్జామ్ దగ్గరలో ఉంది అంటే దానికంటూ ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ, ఎగ్జాంపుల్ హిట్ ప్రోగ్రామ్స్ కానీ, డైలీ క్లాసెస్ కానీ, మాక్ టెస్ట్, ఎక్స్ప్లెనేషన్స్, ఈవినింగ్ అయితే మనకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్, వీటి వల్ల బెస్ట్ ఉంటుంది సార్. సో ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎస్ సార్. రెఫరెన్స్ ఇస్తారు మీరు? ఎస్ సార్. గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్.